ఎందుకు ఇలా కొట్టేసుకుంటున్నారు మీరు? హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ ఎస్జీ గణేష్ విత్ లస్సు బేబీ. ఏంట్రా ఇప్పుడు లస్సు బేబీ అంటావు? నీకు ఇంకేం కంటెంట్ లేదా అంటే ఏం చేస్తామమ్మా? వాళ్ళ అమ్మ నాన్న డ్యూటీకి వెళ్ళిపోతారు, వాడు నా దగ్గర వదిలేస్తారు. మ్యాటర్ లోకి వస్తే వాళ్ళ నాన్న ఫోన్ చూసి పొంగిపోతుంటే వీడేమో అద్దం చూసి పొంగిపోతున్నాడు. 9 అవ్వగానే వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. లస్సీ గారిని కూడా తీసుకొని డ్యూటీకి వెళ్ళిపోయారు. వాళ్ళు డ్యూటీకి వెళ్ళిన వెంటనే వీడు స్టార్ట్ చేసాడు. సరే వీడు కూడా అద్దం చూసి పొంగిపోతున్నాడు. ఈ రోజు అందరికి అద్దం పిచ్చి పట్టింది ఏంట్రా? సరే అద్దం తర్వాత చూసుకుందాం కానీ ఊర్లోకి వెళ్ళి టిఫిన్ చేద్దాం రా అని చెప్పి తీసుకొని పల్లి రుచులకైతే వచ్చేసా. ఇంకా టిఫిన్ కట్టించుకొని నేరుగా ఇంటికి వచ్చేసాం. ఇంకా టిఫిన్ తినేసి చిన్న పవర్ నాప్ వేసా. చిన్న పవర్ నాప్ కాస్త మధ్యాహ్నం 1 గంట అయింది. ఇంకేంటి నేను పడుకొని లేసి వచ్చేసరికి మా బాలు కూడా అన్నం తింటున్నాడు. వీడు చూడండి కోడిపెట్ట చుట్టూ కోడి పిల్లలు తిరుగుతున్నట్టు వీళ్ళ నాన్న కంచం చుట్టూ వీడు తిరుగుతున్నాడు. ఇంకా వీళ్ళతో పాటు నేను కూడా తినేసి బయటకు వస్తే ఒక పక్క ఎడిటింగ్ చేసుకుంటుంటే ఒక పక్క బండితో ఆడుతున్నాడు. వీళ్ళని చూస్తే నాకు డైలాగ్ గుర్తొస్తుంది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. ఈవినింగ్ అవగానే వెదర్ చల్లగా ఉందని చెప్పి మా రగ్గడు నేను బజ్జీల షాప్ కి వెళ్ళా. వెంటనే బజ్జీలు కొనుక్కొని ఇంతకు ముందు ఈ ఊరు వచ్చినప్పుడు ఒక లొకేషన్ బాగుందని చెప్పా కదా, ఈ రోజు బజ్జీలు అక్కడికి వెళ్ళి తిందామని చూస్తే కూర్చోడానికి ఉండే తాటి దూడలన్నీ కాల్చారు. పోనీలో ఇంకేం చేస్తామని చెప్పి కాలువ పక్కన ఉన్న గట్టు పైన కూర్చొని మేమైతే బజ్జీలు తిన్నాం. తినేసి అక్కడ నుంచి బయలుదేరి వస్తుంటే మా బుడ్డోడు ఎదురయ్యాడు. మా బుడ్డోడితో పాటు ఈ బాబు ఎవరు అని అనుకుంటున్నారా? ఎవరో కాదండి, స్నేక్ రాజా వాళ్ళ అబ్బాయి. ఇద్దరు బుడ్డోళ్ళని తీసుకొని క్వార్టర్స్ దగ్గరికి వస్తే వీళ్ళందరూ చూడండి మా లస్సీ బేబీ గురించి కొట్టుకుంటున్నారు. అలా వాళ్ళు కొట్టుకొని మా లస్సీ బేబీని పడేసారు కింద. అలా రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయా. ఏంట్రో ఎక్కడికో నీటి రెడీ అయినట్టు ఉన్నారు అనుకుంటున్నారేమో. ఎక్కడికి కాదు మామ, నేనైతే టెంపుల్ కి వెళ్తున్నా శివాలయంకి. వాళ్ళైతే ఏదో సామాన్లు కొనాలంట. మరి బుడ్డోడు మీతో ఎందుకంటే తెలుసు కదా మామ వాడి గురించి. ఎక్కడికి వెళ్ళా వాడు మాతో వచ్చే, లేకపోతే వాడు ఏడు పాప. నన్ను గుడి దగ్గర డ్రాప్ చేసి వాళ్ళైతే సామాన్లు కొనుక్కోవడానికి బయలుదేరిపోయారు. నేను గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకుని బయటకు వచ్చి చూస్తే వీళ్ళు ముగ్గురు సామాన్లు కొనుక్కొని వచ్చినట్టున్నారు. మీరేంట్రా బాబు ఎంత వేగంగా వచ్చారు? సరే పదండి ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి వెళ్తుంటే మళ్ళీ దారిలో ఇంకో కిరాణా శబ్దం ఆగారు. నిజంగానే సామాన్లు కొనడానికి వెళ్ళారా లేకపోతే దేనికి వెళ్ళారా నాకైతే అర్థం కాలేదు. సరే ఇంకా అలా ఇంటికి వచ్చి చూస్తే మా రగ్గడు దిష్టి బొమ్మలో బయట నుంచి ఉన్నాడు. బయట ఇలా ఉన్నాడంటే ఏదో లోన్ పెంట పని చేసి ఉంటాడు అనుకున్నా. పెంట పని కాదు మామ, పన్నీర్ కర్రీ చేస్తున్నా నా గురించి. ఏమైనా చూద్దాం లాస్ట్ వరకు అది పన్నీర్ అవుతుందో లేదా పెంట అవుతుందని. నేను అలా అనేసరికి వాడు చూడండి ఏమంటున్నాడు. పాపం ఫీల్ అవుతున్నట్టున్నాడు. వాడు ఉండేసరికి చాలా టైం పడద్దు అని చెప్పి ప్రవీణ్ అన్న లాగ్స్ అయితే ప్రీవ్యూలో పెట్టుకొని చూస్తాను. ప్రవీణ్ అన్న చూసేసరికి ప్రవీణ్ అన్న ఇచ్చిన గాజులు అయితే మా వదిన గుర్తొచ్చాయి. మా వదిన గాజులు వేసుకుంటుంటే వీడు చూడండి నాకు గాజులే అమ్మా అంటున్నాడు. ప్రతిదీ కావాలి, గొప్ప కిలాడి వీడు. అలా లస్సు గాడితో ఆడుకుంటుంటే వీడు చూడండి దొంగోడ్లా చూస్తున్నాడు. అలా చూస్తానంటే కూర అయితే రెడీ అయిపోయింది అనుకున్నా. నిజంగానే రెడీ అయిపోయింది మామ. కూర చూడడానికి అయితే చాలా బాగుంది. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందని ఏదో అనుకున్నాను కానీ మామ చాలా బాగుండేది. రగ్గాడు మాత్రం కూర ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది కూర ఎంత బాగుందని. ఇంకా అంత బాగున్న తర్వాత ఒక ముక్క తింటే సరిపోదు కదా. వెంటనే మా నలుగురు అన్నం వడ్డించుకొని అయితే తినేసాం. సరే మామ, రేపు వీడితో మళ్ళీ కలుద్దాం. బాయ్.